నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బీట్రూట్ రైస్ అండి. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగాను బాగుంటుంది. అంతేకాదు ఈవినింగ్ పిల్లలకి వచ్చేటప్పటికి కొంచెం అన్నం మిగులున్నా ఇలా ట్రై చేయండి, మంచి స్నాక్గాను బాగుంటుంది. నైట్ టైం డిన్నర్ వాళ్ళకి కూడా కొంచెం వెరైటీగా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి దీంట్లోకి పెరుగు రైతా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు ఆలు కుర్మా కూడా ఇంకా సూపర్ అనమాట. నేనైతే ఇక్కడ నిమ్మకాయ కాంబినేషన్ పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని పెరుగు రైతాతో తింటే మాత్రం ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంగ్రీడియంట్స్ తక్కువ కదా, ఏమేమి వేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ బీట్రూట్ రైస్ కోసం తీసుకున్నానండి. నేను రైస్ 1 కప్ వరకు ఉడికించి పెట్టుకున్నాను. కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా చూసుకున్నాను రైస్. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. మరి దీంట్లోకి ఇంగ్రీడియంట్స్గా అయితే వెల్లుల్లి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోంపు తీసుకున్నానండి. ఇందులోకి తాలింపు గింజలు మొత్తం తీసుకున్నాను జీలకర్రతో సహా. అలాగే జీడిపప్పు ఒక 10 వరకు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 సన్నగా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొంచెంగా మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది అనుకునే వాళ్ళకి మిరియాల పొడి అవసరం లేదండి. లేదు అనుకుంటే కొంచెంగా మిరియాల పొడి వేసుకుంటే మీకు ఆ స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను తాలింపు అంతా వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నానండి. తాలింపు గింజలతో పాటుగానే ఇక్కడ నేను సోంపు అలాగే జీడిపప్పును కూడా వేసేస్తున్నాను. సోంపు కొద్దిగా, అలాగే జీడిపప్పు కూడా. జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా కలర్ మారే వరకు ఉండాలి. ఇక్కడ చూడండి, జీడిపప్పు అలాగే పచ్చిశనగపప్పు కొంచెంగా కలర్ మారేటప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా. మీరు కావాలనుకుంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. పచ్చిమిరపకాయలు కూడా వేగినాక ఇక్కడ నేను బీట్రూట్ తురుమంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ పెద్ద బీట్రూట్ సగం వరకే తీసుకున్నానండి. ఇది వేగేటప్పుడే కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులోనే. అలాగే కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. రైస్కి తగ్గట్టుగా ఇప్పుడే వేయట్లేదండి, కొంచెం బీట్రూట్ వరకు వేస్తున్నాను ఇప్పుడు. బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేస్తున్నాను 2 నిమిషాల పాటు. మూత తీసినాను 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా చక్కగా వేగిపోయింది. నేనైతే ఇప్పుడు ఇందులోకి రైస్ కలిపేస్తున్నాను. రైస్ కలిపిపోయే ముందే ఇందులోకి మిరియాల పొడి కూడా వేసేస్తున్నానండి. రైస్ అంతా పొడి పొడిగా చేసి వేసుకుంటున్నాను. మీకు రైస్ మిగిలిన్నా కూడా దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు. వేడిగా ఉన్న అన్నంతోనే చేసుకోవాలనే లేదండి. ఆరిపోయిన రైస్తో అయినా తాలింపు పెట్టుకుంటే చాలు, చక్కగా వేడివేడిగా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది, స్నాక్గాను, అలాగే మార్నింగ్ టిఫిన్గా తినడానికి కానీ, బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్లో కానివ్వండి, స్నాక్గా కానివ్వండి, ఎలా అయినా సూపర్గా ఉంటుంది. రైస్ మొత్తం కలిపేస్తున్నాను. అలాగే కొంచెంగా సాల్ట్, ఇంతకుముందు బీట్రూట్లో వరకే వేసాను కాబట్టి ఇప్పుడు రైస్కి తగినట్టుగా కూడా సాల్ట్ వేస్తున్నాను. నిమ్మకాయ ఉంటే మాత్రం నిమ్మకాయ పిండుకొని వేడిగా తినేటప్పుడైతే ఇంకా సూపర్గా ఉంటుందండి. బీట్రూట్ ఫ్రై చేసుకోవాలని ఏం లేదు, ఇలా ట్రై చేసి చూడండి. రైస్ అంతా కలిసేలాగా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. మీకు బీట్రూట్ సన్నగా కట్ చేసుకున్నా కూడా ఇలా తురిమిన టేస్ట్ అయితే రాదండి. ఈ విధంగానే సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెంగా కొత్తిమీర కూడా ఇందులోకి సన్నగా తురిమి కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చు. బీట్రూట్ టేస్ట్ని అయితే డామినేట్ చేయకుండా వేసుకోవాలి. ఏం వేసుకున్నా కూడా ఇందులో మనం
ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, మంచి లంచ్ బాక్స్ రెసిపీగా బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.